విశాఖపట్నం నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి సీతమ్మ దారలోని మురికివాడను సందర్శించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా మురికివాడను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భోగాపురం ఎయిర్పోర్టుకు కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం నాటికి రోడ్ల పనులు పూర్తి చేస్తామని, ఇప్పటికే 54% పనులు పూర్తి అయ్యాయని మంత్రి వెల్లడించారు. అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగానే వాళ్ళు యాక్చువల్గా మోర్ దెన్ 54% ఈ రోజుకైతే వర్క్ చేస్తున్నారు. R&B రోడ్డు కూడా యాక్చువల్గా ఏదైతే R&B వాళ్ళు చేయబోతున్నారో అది కూడా యాక్చువల్గా వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చింది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాళ్ళు కూడా తొందరగా పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారో వాళ్ళతో కూడా అనేక దఫాలు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒక రోడ్డు మాత్రం ఒక స్ట్రెచ్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి దానికి కూడా ఎగ్జామ్షన్ కోసం పెట్టున్నాం. దాన్ని కూడా వీలైనంత తొందరగా తెప్పించి దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తిరిగిన వాటిల్లో ఏఎస్ఆర్ నగర్ని యాక్చువల్గా గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు దాన్ని విజిట్ చేయమన్నారు. అది ఒక స్లమ్. ఏఎస్ఆర్ నగర్లో ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్లో దాదాపు 200 మంది 3.2 ఎకరాలు యాక్చువల్గా ఉన్నారు. అది యాక్చువల్గా ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకర్స్కి ఇచ్చినారంట. యాక్చువల్ ప్రైవేట్ బ్యాంకర్స్ కొనుక్కున్నారు. అయితే వాళ్ళు దాన్ని పట్టించుకున్నందువల్ల అక్కడ ఈ స్లమ్ అనేక మంది పేదలు నిరుపేదలు యాక్చువల్గా ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి, ఎందుకంటే ఈరోజు అడిగాం. నేను గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు వాళ్ళని అడిగితే 20 ఏళ్ళ నుంచి ఉన్నా 30 ఏళ్ళ నుంచి ఉన్నా అని చెప్పారు. అందరూ ఇల్లు కట్టుకొని ఉన్నారు, చిన్న చిన్న ఇళ్ళు. కొందరు రేకుల ఇళ్ళు, కొద్దిమంది స్లాబ్స్ వేసుకున్నారు, కొందరు ఇంకా తాటాకల ఇల్లు. దానిపైన యాక్చువల్గా కట్టడం అంటే ఇప్పుడు పట్టాలు గిట్టాలు ఏం లేవు వాళ్ళకి. అప్పుడప్పుడు వచ్చి అధికారులు బెదిరిస్తున్నారు. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే మాది ల్యాండ్ అని అంటున్నారో వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. ఇవన్నీ లేకుండా వాళ్ళకి హౌసెస్ కట్టి ఆ హౌసెస్కి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసేయటం. అదేవిధంగా ఎవరికైతే ఒరిజినల్గా ల్యాండ్ ఓనర్స్ అని అనుకున్నారో వాళ్ళకేం చేయాలా అనే దాని మీద ఒక PPP మోడల్లో కమిషనర్ గారికి చెప్పాము ఇన్స్ట్రక్షన్స్. ఆయన రేపు నుంచి దాన్ని వర్కౌట్ చేస్తారు. చేస్తే ఈ స్లమ్ అటు రెనోవేట్ అయిపోతుంది. స్లమ్ కూడా అక్కడ హౌసెస్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్థలమని క్లెయిమ్ చేస్తూ అప్పుడప్పుడు వచ్చి వాళ్ళందరినీ థ్రెట్ చేయడం బెదిరిస్తున్నారో ఆ సమస్య కూడా పోతూ వాళ్ళకు కూడా కొంత ల్యాండ్ అక్కడ ఇచ్చేటట్టుగా వాళ్ళు కూడా హౌస్ కట్టేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది. రేపు హట్కో ఏదైతే హట్కో ఉందో హట్కో వాళ్ళు రేపు రీజనల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టారు 2 రోజులు. రేపు ఎల్లుండు హట్కో చేస్తున్న సేవలు ఏమిటి, దానివల్ల మున్సిపల్ శాఖలో ఉన్న ఈ అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉండేవి కానీ మున్సిపాలిటీస్ కానీ ఏ విధంగా హట్కో ఫండ్స్ని తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఫండ్స్ ఇస్తుంది, దానికి మ్యాచింగ్ ఫండ్స్ కావచ్చు. అదేవిధంగా UCF అని యాక్చువల్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు, అదేవిధంగా PPP మోడల్లో అటు గవర్నమెంట్స్ వాళ్ళందరూ 4 lakhs crores యాక్చువల్గా ఒక ఫండ్ యొక్క ఒక మోడల్ తీసుకొచ్చారు. దాంట్లో 25% వాళ్ళు ఇస్తారు, మిగతా 75% అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీస్ కానీ లేదా లోన్స్ తీసుకొని పెట్టేది. దాని మీద కూడా యాక్చువల్గా రేపు అటుకో వాళ్ళు యాక్చువల్గా ఒక వర్క్షాప్ పెట్టారు. దానికి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను. రేపు సెంట్రల్ సెక్రటరీ గారు వస్తున్నారు. మన స్టేట్ యొక్క మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు, CDMA గారు, అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ యొక్క రీజియన్స్లో ఉండే ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్న అధికారులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరితో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది.